ఇకపోతే చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ మహారాష్ట్రలో మహాయుతి కూటమి సాధించిందనే చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ దాదాపు 127 స్థానాలు లీడింగ్ ఉందని చాలా స్పష్టంగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ప్రస్తుతం ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇక్కడ బీజేపీ తరపు నుంచి, అదేవిధంగా ఏక్నాథ్ షిండే ఇక్కడ ఎస్హెచ్ఎస్ తరపు నుంచి, వీరిద్దరూ మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చినట్టే తెలుస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దాదాపు 127 స్థానాలు ఇప్పటికే మెజార్టీ దిశగా ఉన్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఈ యొక్క కూటమిలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో వారికే ఇక్కడ అవకాశాలు వస్తాయనేది అయితే చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎవరైతే దేవేందర్ ఫడ్నవీస్ ఉన్నారో ఖచ్చితంగా ఈయన మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా, నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. రైట్, మరి అంశాలకు సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు మనతోటి అందుబాటులోకి వచ్చారు. టీవీ రావు చెప్పండి. సో మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. అంటే మహాయుతి అనొచ్చు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో ఎన్నికల్లో ఘన విజయాన్ని కన్నీ విని ఎరగని రీతిలో సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. సో దీనికి ప్రధాన కారణాలు ఏవై ఉండవచ్చు. ఎందుకంటే ఏదైతే మహావికాస్ ఉందో కనీసం కొన్ని నియోజకవర్గాల్లో పోటీ కూడా ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా గల్లంతైన పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటన బాగా కలిసి వచ్చిందని ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటించిన ప్రాంతాల్లో గతంలో కాంగ్రెస్ లీడ్లో ఉండేది. ఆయా ప్రాంతాల్లో ఏదైతే తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్తో ఉన్నటువంటి అనుబంధం అయితేనేమి, ఇతరతర కారణాల వల్ల అయితేనేమి ప్రస్తుతానికి కాంగ్రెస్కే గతంలో బాగా రీప్లేస్ ఇచ్చేవాళ్ళు. మరి అటువంటిది ఈసారి పవన్ కళ్యాణ్ పర్యటనతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా తారుమారైపోయినటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఇప్పుడు తాజా ఏదైతే రిజల్ట్స్ని చూస్తే ఏకంగా ఎన్డీఏ పక్షాలు అయితే కనుక ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. ఏంటి అనూహ్య పరిణామం? వారు కూడా జనరల్గా ఎన్డీఏ కూడా ఇంత భారీ విజయం వస్తుంది అని మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు ఊహించలేదు. కనీసం విజయానికి 15 సీట్లు పైన కానీ 15 సీట్లు తక్కువ కానీ వస్తాయేమో, ఎలా రాజకీయ పరిణామాలను, ఎలా ఉన్నటువంటి ప్రత్యర్థులను ఎలా ఆకట్టుకోవాలనేటువంటి ప్రక్రియలు కొనసాగిస్తున్న తరుణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెచ్చినటువంటి ఊపు ఆయా ప్రాంతాల్లో ఇక్కడ బాగా లాభిస్తోంది. మరి ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అయితే కనుక ఏకంగా డిజిటల్ సంతకాలు కూడా సేకరించింది. గెలుపువే వారికి ఉన్నటువంటి ధీమాని చూస్తే ఏకంగా అభ్యర్థులు ఎక్కడ జారిపోతారో అని ఇప్పటికే సంతకాలన్నీ కూడా సేకరించేసుకుంది. ఎక్కడెక్కడ గెలుస్తున్నారు అనేటటువంటిది ఒక నమూనాను కూడా తయారు చేసుకుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ పర్యటించిన ప్రాంతాల్లోని గతంలో వారికి విజయాన్ని అందించినటువంటి ఆయా ప్రాంతాల్లో వారి అభ్యర్థులకు సంబంధించినటువంటి డిజిటల్ సంతకాలను సేకరించేసుకొని వారిని ఏదైతే క్యాంపుల కోసం తరలించాలనేటువంటి ఏర్పాట్లు కూడా చేసుకున్నటువంటి తరుణంలో ఏదైతే పవన్ చరిష్మా ఊహించని విధంగా అక్కడ వర్కౌట్ అయిందని ప్రధానంగా చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ తొలుత నుంచి కూడా చెప్తున్నటువంటి మాట, దేశవ్యాప్తంగా లడ్డూ వివాదం నేపథ్యంలో సనాతనవాదాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హిందూ సమాజం బాగా రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఇక్కడ మహారాష్ట్ర విషయంలో ఆయన పర్యటించినటువంటి విదర్భ, మరఠ్వాడ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో విరివిగా సుడిగాలి పర్యటన చేశారు. 2 రోజుల పర్యటనలో 5 మహాసభలు పెట్టారు, 2 రోడ్ షోలు నిర్వహించారు. ఆ 2 రోజుల పాటుగా పక్క ప్రాంతాల్లో కూడా తెలుగుయేతర ప్రాంతాలు, మరాఠా ప్రాంతాలు, మరికొన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించాలని విజ్ఞప్తులు అందాయి. ఇదే సమయానుభవంగా ఆయన పర్యటించడం వల్ల ఆయా ప్రాంతాల నుంచి కూడా ఏకంగా రాలేను అని చెప్పినటువంటి నేపథ్యంలో పక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి మరాఠా ప్రజలు కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. అయినా కూడా ఓ పక్కన హిందూయిజాన్ని భుజానికి ఎత్తుకొని ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ హిందూయిజం, హిందుత్వ గొప్పతనాన్ని చాటి చెబుతూనే ఇతర మతస్థులు ఎవరైనా కూడా సమస్యలు ఎదుర్కొన్నా, వారికి ఏదైనా ఆపద వచ్చినా కూడా
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముందుంటారు అనేటటువంటి బలమైన వాగ్బాణాలు సంధించి అక్కడ మరాఠా ప్రజల మనసు దోచుకున్న నేతగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర వ్యాప్తంగా పేరు మారుమోగిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఊహించని రీతిలో 200కు పైగా స్థానాలు ఎన్డీఏ కూటమి హస్తగతం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో లీడ్ చూస్తే కనుక ఇది కళ నిజమా అనే విధంగా ఎన్డీఏ పక్షాలే భావిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్కు ప్రస్తుతం ఉన్నటువంటి దీనస్థితికి కారణం ఏంటా అనేటటువంటిది అన్వేషిస్తే కాంగ్రెస్ ఏదైతే జనసేన బీజేపీకి సంబంధించి ఈ రెండు హిందుత్వ పార్టీలుగా బలపడిన నేపథ్యంలో ఆయా ప్రాంతంలో ఏదైతే జనసేన అనేటటువంటిది కూడా తోడవటంతో గాలి నిప్పు ఏకమయ్యాయా అనే భావన కలుగుతోంది. మరి అందుకు తగ్గట్టుగానే స్థానాలు విరివిగా కొల్లగొట్టినటువంటి పరిస్థితి. ఏదైతే బీజేపీ కూడా ఊహించినటువంటి స్థానాలు ఎగ్జిట్ పోల్స్ సైతం కూడా 188 టాప్ ప్రయారిటీ ఇచ్చినటువంటి స్థానాలు అయినా కూడా ఇప్పుడు 200 దాటిపోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఊహించని ఈ పరిణామానికి కాంగ్రెస్ కూడా దిక్కుతోచని స్థితిలోకి చేరింది. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఇంత దిగజారినటువంటి ఏదైతే రిజల్ట్ పరంగా దిగజారినటువంటి పరిస్థితి లేదు. ఇది తొలుతైతే కనుక కాంగ్రెస్ లీడ్కు వస్తుందా అనేటటువంటి భావన ఉంది. మరి అనూహ్యంగా ఇప్పుడు పవన్ ఇప్పుడు అక్కడ కూడా ఎవరి నోట విన్నా కూడా గతంలో ఈ తరహా రిజల్ట్ ఎప్పుడు రాలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ పర్యటనతోనే ఈ విజయం సాధ్యమైంది అనేటటువంటి భావనలో అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏదైతే ఆయా ప్రాంతాల్లో పవన్ ఫ్లెక్సీలు అలాగే ఛత్రపతి శివాజీ ఫ్లెక్సీలతో ఇప్పుడు ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఢిల్లీ భాజపా కార్యాలయంలో జిలేబీలు అలాగే స్వీట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టి పంచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా సంబరాలు మిన్నంటుతున్నటువంటి సందర్భం. వీటికన్నిటికి కూడా పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా ఆహ్వానించి పవన్ కళ్యాణ్ కూడా అభినందించాలని అక్కడ నేతలు కూడా ఒక తీర్మానం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా మహారాష్ట్రలో పవన్ సునామీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది బ్రహ్మనాయుడు. రైట్. అయితే టీవీలో ఇకపోతే బీజేపీ ఎస్హెచ్ఎస్ ఈ రెండు పార్టీల తరపు నుంచి ఈ రెండు పార్టీలకు సంబంధించి ఏ పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికవుతారని అనుకోవచ్చు. అంటే దాదాపుగా 90% అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరపు నుంచే ఎవరైతే దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారో ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ మొదలైంది. ఏమంటారు? ఎందుకంటే బీజేపీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది, ఎక్కువ స్థానాలు పోటీ చేసి ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది. ఇప్పటికే దాదాపు 127 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది కాబట్టి కూటమికి సంబంధించి. ఇక్కడ మనం చూస్తే కనుక గతంలో ఇప్పుడు ఏక్నాథ్ షిండే అధికారంలోకి వచ్చిన సందర్భం కూడా అది ఒక నంబర్ గేమ్గా ఉన్నటువంటి తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే శివసేనకు ఏదైతే ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని ఇవ్వాల్సి వచ్చింది. తద్వారా ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. అయితే కనుక ఏదైతే శివసేన కూడా గతంలో చాలాసార్లుగా ఏదైతే ఎన్డీఏతో కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితి. అయితే కనుక ఈ విషయంలో పట్టు విడుపులు ఉండాలనేటటువంటి కాన్సెప్ట్తో ఆ రోజునే కావాలనుకుంటే బీజేపీ ఖచ్చితంగా అధికారం చేజిక్కించుకునేది. అయితే 2 సంవత్సరాల కాలానుగుణంగా ఈ గ్యాప్లో పోరాడి మళ్ళీ నిలబడచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ను ఇటువైపు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ బీజేపీ ఎంచుకుంది. మరి అందుకు అనుగుణంగానే ఒక 2 సంవత్సరాల అవకాశం అయితే 2022లో ఏక్నాథ్ షిండేకు పదవిని అప్పగించినటువంటి బీజేపీ ఈసారి ఖచ్చితంగా దీనిపై కన్నేసింది. దాదాపుగా 168 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ ఇప్పుడు ఆ దిశగా కూడా దాదాపుగా 80% స్ట్రైక్ రేటుతో ముందంజలోకి వచ్చేసింది. మరి ఈ లీడ్ అయితే కనుక ఇంత చూపిస్తోంది. మరి చివరకు ఇదే గెలిచే స్థానాలు ఎన్ని అనేటటువంటిది ఒక 5-6 స్థానాలు అటు ఇటుగానే ఉండేటువంటి పరిస్థితి. అయితే మా గతంలో ఉన్నట్టుగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్కే మళ్ళీ కూడా ఈ పీఠం దక్కేటటువంటి సీఎం పీఠం దక్కేటటువంటి అవకాశం కూడా ఉంది. మరి అందుకు అనుగుణంగా ముందుగానే ఏదైతే ఎవరికి ఆధిక్యమైన సీట్లు వస్తే వారే సహజంగా ప్రజాస్వామ్యంలో ఆ విధానం అనేటటువంటిది అమల్లో ఉంది. పార్టీలు కూడా ఇందుకు ఎక్కడ కూడా తలదన్ని వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. మరి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు డైరెక్ట్గా ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ, అత్యధిక స్థానాలు సాధించే పార్టీ కూడా గతంలో మహారాష్ట్రలో ఒక శివసేన చక్రం తిప్పినటువంటి పార్టీ. ఏదంటే బాల్ ఠాక్రే సమయంలో శివసేనకు భారీ ఆధిక్యం కట్టబెట్టేటటువంటి పరిస్థితి. ఆ తర్వాత అజిత్ పవార్, శరద్ పవార్ ఈ ఇరువురు కూడా పార్టీలు చీలిపోవడం, అదే వీరి ఇరువురు మధ్య కూడా చెరొక
వైపుగా చేరిపోవటం, మరి ఈ నేపథ్యంలో ఆ పార్టీలు బలహీన పడిపోవటం, ఇప్పుడు ఏకంగా హిందుత్వ పార్టీలదే అక్కడ పెత్తనము చలాయింపు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అక్కడ మనం ప్రధానంగా చెప్పుకుంటే ఇప్పుడు బీజేపీ పాగా వేయటం తథ్యమైనటువంటిది తాజా రాజకీయ పరిణామాలను బట్టి, ఎన్నికల రిజల్ట్ను బట్టి, లీడ్ను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బ్రహ్మనాయుడు. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.